రైతన్నలందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి అయితే కూడా అప్డేట్స్ అయితే చెప్తానండి. సో రైతు బంధు గురించి వచ్చేసరికి ఏంటి అంటే రైతు బంధు అనేది ఎప్పుడు జమ అవుతది? సో ఎన్ని ఎకరాల లోపు వారికి జమ అవుతది? ఏంటి దాని గురించి అనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి కూడా ఎప్పుడు ఇంకా ఎవరైతే జమ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు జమ అవుతుందని కూడా ఈ మాఫీ కాలేదో వాళ్ళకి ఎప్పుడు మాఫీ అవుతుందని కూడా చెప్తానండి. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఎర్ర కలర్‌లో అయితే ఉంటదనమాట. దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్‌ని కూడా ఆల్‌లో పెట్టుకోండి. సో ఈ వీడియోకి మీ తరపు నుంచి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో మరి తెలంగాణలో వచ్చేసరికి ప్రెజెంట్ రైతు రుణమాఫీ గురించి అయితే కూడా నడుస్తుంది. సో మొన్నటి వరకు అయితే కూడా ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయితే కూడా 2,00,000 వరకు అయితే కూడా రుణమాఫీ అయితే కూడా చేస్తామని చెప్పారు. సో చాలా మందికి అయ్యాయి. కానీ కొంతమందికి అయితే కూడా కాలేదండి. సో ఈ కొంతమందికి ఎందుకు కాలేదు అనేది రీజన్స్ కూడా చెప్పారండి తుమ్మల నాగేశ్వరరావు గారు. సో మెయిన్‌గా వచ్చేసరికి ఆధార్ కార్డ్‌లో ప్రాబ్లమ్ గాని, లేదంటే బ్యాంకులో ప్రాబ్లమ్ గాని, లేదా మొబైల్ నంబర్‌కి ఆ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ లేకపోవడం గాని, ఇట్లాంటి ఎన్నో సమస్యల వల్ల ఈ యొక్క మాఫీ అనేది రుణమాఫీ కాలేదని చెప్పారు. సో వీళ్ళకి గాని త్వరలోనే మాఫీ చేస్తామనైతే కూడా చెప్పారండి. సో వీళ్ళకి కూడా త్వరలోనే మనకి మాఫీ చేస్తామనైతే కూడా ప్రభుత్వం అయితే కూడా చెప్పింది. వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం అయితే కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అండ్ రైతు బంధు. సో, ఇక రైతు బంధు విషయానికొచ్చేసి ఏంటి అంటే, ఈ టైం వరకి పోయినసారి అంటే మనకు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైంకైతే మనకి రైతు బంధు అనేది కూడా పడాలి. కానీ ఇంతవరకైతే అమౌంట్ పడలేదు. సో, దీనికొచ్చేసి రీజన్స్ ఏంటి అని చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి. సో, ప్రెజెంట్ మనకి రైతు రుణమాఫీ ఇయ్యడంతో చాలా అప్పుల భారంలో అయితే ఉందన్నమాట మన ప్రభుత్వం. సో, ప్రెజెంట్ దాని కారణంగా అయితే కూడా ఈ రైతు బంధు అంటే రైతు భరోసా ఏదైతే ఉందో దీన్ని ఇంకొన్ని రోజులైతే కూడా ఎక్స్‌టెండ్ చేయబోతున్నారండి. సో, ప్రెజెంట్ రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే రాలేదని చెప్పాను కదా. సో వాళ్ళందరికీ అంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా వాళ్ళకి రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిన తర్వాత దాని తర్వాత మనకి రైతు బంధు అంటే రైతు భరోసా పథకాన్ని గురించి అయితే కూడా అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ఇంకా దీని గురించి అయితే కూడా అప్డేట్ రాలేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే నెక్స్ట్ మంత్లో దీనికి సంబంధించిన ఏదైనా ఒక క్లారిటీ అయితే ఇస్తామని చెప్పారు. లైక్ ఎలా ఎలా ఏ క్లారిటీ మీన్స్ ఏంటి అంటే మనకి రైతు భరోసా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం, సో ఎన్ని ఎకరాల వరకు ఇస్తాం, సో ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా ఇవ్వరండి. సో ఇంకా ఎన్నెన్నో రూల్స్తో పాటు ఇంకా కొన్ని రూల్స్‌తో పాటైతే కూడా మనకి త్వరలోనే దీని గురించి అప్డేట్ ఇస్తామనైతే కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పారన్నమాట. సో ఎటుపోయి చూసుకుంటే మాత్రం ఈ అప్డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్‌లో అయితే కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయండి. సో చాలామంది అయితే కూడా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ రైతు రుణమాఫీ రైతు బంధు అయితే కూడా ఇప్పుడు జమ అవుతుంది. 2 ఎకరాల వరకు జమ అవుతుంది. 3 ఎకరాల వరకు జమ అవుతుందని. సో ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అండి. ఇది ఏది కాదు. ఇంకా రైతు బంధు అంటే రైతు భరోసా గురించి అయితే ఎట్లాంటి అప్డేట్ అయితే రాలేదు. సో త్వరలోనే దీని గురించి అప్డేట్ వచ్చిన తర్వాతనే మనకి అమౌంట్ అది కూడా జమ చేస్తామని అయితే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్తున్నారు. సో ఇది అండ్ ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.